कल्याण निधये निधयेर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे
వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవతే భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా ఈరోజు మనం వీక్షిస్తూ ఉన్నాం. సంకల్పంతో స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం మొదలైనది. అనేక రకాలుగా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ కూడా ఈ కళ్యాణోత్సవానికి హాజరు కావడం అనేటటువంటి దివ్యమైనటువంటి ఒక ప్రక్రియ సంకల్పంలో ఉంటుంది. అందుకనే అందరూ బాగుండాలని, లోకమంతా బాగుండాలని అందరి భక్తాదుల సంకల్పాలను కూడా స్వామివారు చెప్పి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటట్లుగా ప్రపంచ వీక్షకులందరికీ కూడా అవకాశాన్ని కలిగించారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. కావున ఈ కైంకర్యం తదనంతరం విశ్వక్షేణుల వారి ఆరాధన జరుగుతుందన్నమాట. ఓం నమో వెంకటేశాయ. ప్రాణప్రియా పరమ పంకజ కంభూకంఠం బ్రహ్మేశ వంద్య వరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య మమనీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి భువనీక గురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచ అత్రికస్య వేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వ్రతవక్త్రాద్యా పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రోతస్మార్తాదికం కర్మనిహలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తడే కృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణనాయమ్యా.
అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిస్తరణ సర్వోపకరణ శుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి త్రంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసులప్తుశ్రమాణజేషుధరత్తరిత్య పరిపూర్ణదేశే అపోభిగ్రంథన్ ప్రతిపాదకష్యే గృణోమి దత్తాగం సుచిరగం సుధర్మా ఇదమాపశివా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాజాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోదపిట్నర్ విశ్వే దేవామంజన మృతస్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాం ప్రధనమావాహయామి యాదస్మతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాం ప్రధనాయ నమః యాదస్పదయే నమః వరుణాయ నమః పుష్పాణి సమర్పయామి. వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకర సమన్వితం జయాపదం సంగేతం సుపుష్పవాహనం పూర్వాచారోద్ధవం దేవం దక్షిణామగమర్చయేత్. ఆగ్నేయస్మాదజామహే త్వా విశ్వే సదాత్మం హిదో న శంభో వైరాజంతే సోదన సత్తాం ప్రేష్యామ దిశో విపధానామనాదర్యామి సస్తాంతిని దాదధాత్. పద్మాగారమండలే బొంబోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానువాజనే నమః సూత్రపత్యే నమః జయాయ నమః సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ రాజ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్య కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణుజ్ఞాతః. సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. హతో దేవా అవంతనో యతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విఘ్నర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాణి ధారయन् విష్ణోః కర్మాణి పశ్యతి గదో వృతాని పశ్పసి. ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः. దివే వచక్షురాదనం తద్విప్రాసోపి పంచమూజాగ్రవాగం సస్యమింధరే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య ద్రవిణోదా సనదస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః. సవితా పశ్చాదాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధనాత్తాత్. సవితానస్వతి సర్వదాదిం సవితానో రాసతాం దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం తత్మత్కుర్వేదోపవ్యషం. యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గర్వేద యత్కారే స్యాత్. పుణ్యాః ఏవ కృతే. ఓం భూః భూర్భువస్వరం సదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృత్తస్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్తకర్మణి పూర్వోక్తమానాయ పుణ్యాహం స్వస్తి భవంతో భ్రవంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి. రథ్యాస్మహవ్యే నమధోపసత్యామిత్రం దేవం మిత్రధేయన్నోऽస్తి. అనురాధాన విజావర్ధయంతః శతంజీవేమ శరతస్య వీరాः. పూర్వోక్తకర్మణి పూర్వోక్తమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత కర్మరుధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఆపోహిష్టామయో భవస్థానమూర్జే తథాతన మహేరణాయ తిక్షసే యోవస్య మదమోరసస్తస్య భార్గదేహనః.
ఉషతీర్మ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః పవమానస్వర్జనః పవిత్రేణ విచర్షణిః యః పూతా సమనాతమా పునంతు మాదేవ జనాః పునంతు మనబోధయ పునంతు విశ్వ ఆజవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పనాహిమా శుక్రేణ దేవదేత్యతే అగ్నే కృత్వా కృతోకుంభ్రణే యత్తే పవిత్రమర్చసే అగ్నే వితనమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాదే యస్యే వక్వే స్తనవో వేదపృష్ఠాః తయా వదంత సరమార్త్యేషే వజగ్స్యామమతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ ద్వాదః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావరే జజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी दध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्यादि श्रुतितं मातरिश्वण पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मधूतकं पावमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतेः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतकं हितं पावमानीर्तिशन्तनः इमल्लोकमधां कामान् समर्थयन्तनः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतेः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतकं हितं पावमानीर्तिशन्तनः इमल्लोकमधां कामान् समर्थयन्तनः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तिगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं श्रुतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सह मा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातमा जातवेदामूर्जगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं शन्नो अस्तद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्ति देवार्त्वजो मार्जगिन्तां दक्षिणायान्ति शमासाः पितरो मार्जगिन्तां प्रतीत्यान्ति गृहाः पशवो मार्जगिन्तां उदेत्यान्ति स्याप वोषधयो वनस्पतयो मार्जगिन्तामूर्ध्वायान्ति श्रीयज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगिन्तामतोधराधरैर्नागेभ्यो मार्जगिन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोकोधातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुटन्ति प्राणा गुहाशिकान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसास्य येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कवीनां रजर्विप्राणां महिषो मृगाणां येनो कृत्थानागस्वतिर्वणानागं सोमः पवित्रमत्येतरे भन्ने अजामेकां लोहितशुक्लकृष्णां वक्वें प्रजां जनयन्तेकं स्वरूपाम् अजोक्येको च समानो नुषेते जहात्येनां भक्तभोगा मजोऽन्यः हगुंसश्चुषद्वसुरन्तरिक्षसद्धूता वेदिशदतिथिर्दुरो नसते ऋषद्वा रसद्रुतसत्यो मसदब्जा गोजा अर्तजा अत्रिजा अर्तं बृहते मृणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमनीं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च కాలు లేకుండా జరగాలని అర్చక స్వాముల వారు విశ్వక్షేణుని ఆరాధన చేస్తారన్నమాట. అందుకనే విశ్వక్షేణుడు అనగానే సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి ఆ పదవి పొందడం అనేది విశేషం. అందుకనే అలనాడు శ్రీనివాసుడు వివాహమునకై దేవతలను మహర్షులను ఆహ్వానించినటువంటి ఆ విధానాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే సుఖమహర్షిని సాగనంపిన పిదప శ్రీనివాసుడు వకుళమ్మ వరాహస్వాములతో సంప్రదించినటువంటి ఆ విధి విధానాల తదనంతరం తన బంధుమిత్ర శ్రేయోభిలాషులకు మహర్షులకు ఆహ్వానము అంపదలిచినటువంటి ఆ విషయం కూడా మనం గమనించవచ్చు. ఆయా ఉత్తరములను తనకు అత్యంత విశ్వాసపాత్రులకు గరుడుని శేషుని రప్పించి వారికి తన వివాహ విషయము తెలిపి ఆనందపరిచినటువంటి గరుడా, నీవు సత్యలోకమునకు తపోలోకమునకు పోయి బ్రహ్మకు మహాత్ములకు తపోధనులకు ఈ ఉత్తరములను
అందజేయి అని చెప్తాడనమాట. అంటే అప్పుడు ఆదిశేషుని కూడా పిలుస్తాడు కదా, ఆదిశేష నీవు కైలాసము మరియు నాగలోకములకు పోయి శంకరునకు వాసుకి నీ ఆహ్వానములను అందజేయి అని తెలియజేసిన తదుపరి ఆ విధంగా గరుడు తొలుత సత్యలోకమునకు పోయి అక్కడ ఎటు చూచినను చతుర్వేదములు స్వరయుక్తముగా శ్రవణానందముగా వినపడుచుండెను. గరుడు ఆ వేద పారాయణము మరియు ఆ సుదీర్ఘమైనటువంటి శబ్ద ఉచ్చారణలను గంభీరంగా విని ఒకచోట నిలబడి ఆస్వాదించి తన్మయత్వమును పొంది కొంత తడవైనటువంటి పిదప బ్రహ్మమందిర ద్వారమున నిలిచి తన రాక ద్వారపాలకుని వలన బ్రహ్మదేవునకు తెలియజేసెను. గరుడిని రాక తెలిసినటువంటి బ్రహ్మ వెంటనే ప్రవేశపెట్టు మనగా అప్పుడు ఏమవుతుంది, గరుడుని యొక్క తీవ్రతను తగ్గించుకొని మహాత్ముడైనటువంటి బ్రహ్మదేవుని వద్ద ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అంటే ఇక్కడ స్వామివారికి దాసులైనటువంటి వారందరూ కూడా ఈ విధంగా సేవ చేయడం అనేది ఒక విశేషంగా భావిస్తామన్నమాట. అందుకనే గరుత్మంతుడు, ఆదిశేషుడు ఈ విధమైనటువంటి వాహన అదేవిధంగా ఆ కోవకు చెందినటువంటి వారే విశ్వక్షేణుల వారు కూడా. కావున స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ ఎప్పుడూ పొగడుతూ కూడా కీర్తిస్తూ కూడా ఈ యొక్క కైంకర్యంలో పాల్గొంటూ ఉండడం విశేషం అన్నమాట. బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజోషిడానిర్విధా విరాజన్నే తమ్మయ దోషాయస్యానరాగ్న వివిడాని వదంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, गुडोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि. ओम स्वस्ति नमिदामश्विना भगः स्वस्ति देव्यदेतर निर्वणाः स्वस्ति पूषा असुरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतेः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवावन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं भासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवते स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधे स्वस्ति बन्धामनूचरेम सूर्याचन्द्रमसा विवा पुनर्दधताज्ञादाजानता सङ्गामेमहि स्वस्त्यजानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहत्यशो नावामिवारोहेम अम्भोमुचा माङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनसा जतार्क्ष्यम् प्रजातमानिश्वरणं प्रमध्ये स्वस्तिशं बाधेष्वभायन्न अस्ते शुभागुं शुभाम्. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. విశ్వక్షేణ ఆరాధన అనంతరం పుణ్యాహం, ఇది శుద్ధి కోసం, వృద్ధి కోసం, శాంతి కోసం, అభ్యుదయ కోసం జరిగేటటువంటి కార్యక్రమం. పుణ్యాహం అనంతరం కన్యావరణం, మంచి లక్షణాలున్న కన్యను నిర్ణయించుకోవడం కన్యావరణం. తనకు తగిన కన్యను ఎంపిక చేయవలసిందిగా వరుడు కోరడం, వరుని కోరిక ప్రకారం గృహస్థులు సరేనని అంగీకరించడం కన్యావరణంలోని భాగం. స్వామి సంకల్పం తెలుసుకున్నటువంటి అర్చకులు భగవదర్థం లక్ష్మీం వృణీధ్వం లక్ష్మ్యర్థం హరిం వృణీధ్వం భగవదర్థం మహీం వృణీధ్వం మహ్యర్థం హరిం వృణీధ్వం అని అంటారనమాట. వరుని పట్ల కన్య పట్ల అంగీకారం కోరుకుంటారు ఈ విధంగా. అందుకనే కన్యావరణం తర్వాత పుష్పమాలిక సమర్పణ. ఆ కార్యక్రమంలో మొదటి భాగం గోత్రం చెప్పి కన్యను యాచించడం, అర్చకులు శ్రీ మహావిష్ణువు గోత్రాదుల్ని వల్లిస్తూ లక్ష్మీదేవి గోత్రాదులను జత చేస్తూ లోక కళ్యాణార్థం ఎంచుకున్నటువంటి ఆ యొక్క ఎన్నుకుంటామని చెప్పడం, కన్యాదాత సమ్మతి తెలియజేయడం మొదటి భాగం. అలాగే అర్చక స్వాముల వారు మరల శ్రీ మహావిష్ణువు గోత్రాదులను కీర్తిస్తూ భూదేవి గోత్రాదుల్ని జత చేస్తూ లోక కళ్యాణార్థం ఎన్నుకుంటున్నామని ప్రార్థించడం, కన్యాదాత సమ్మతి తెలియజేయడం రెండవ భాగం. తదనంతరం శ్రీదేవి భూదేవులకు పుష్పమాలికలు సమర్పించడం ఈ కార్యక్రమంలోని ప్రత్యేకాంశం. ఈ సందర్భంలో చెప్పేటటువంటి ప్రవర మంత్రాలు శ్రవణానందకరంగా ఉంటాయన్నమాట. అందుకనే ఇందాక మనం చూసాం పుష్పమాలికలు.
ఆ రకంగా పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, తర్వాత తులసి దళాలను సమర్పణ చేసి అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నిటినీ శుద్ధి చేసినటువంటి ఆ ద్రవ్యాలు, ఇదిగో మా మానసిక స్థితి ఇంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్నాయి ప్రభు, నీవే రక్షించు, ఈ యొక్క కైంకర్యాలన్నిటినీ కూడా ఎంతో నిష్ఠతో చేస్తూ ఉన్నాము కాబట్టి పరిపుష్టిగా నీవు స్వీకరించు అనేటటువంటి ఆంతర్యంతో మనం ఈ యొక్క కైంకర్య విధులన్నిటినీ కూడా దర్శిస్తూ ఉన్నాం. అదిగో మనం చూస్తూ ఉన్నాం ఈ అంకురార్పణ కార్యక్రమంలో ప్రతిసర బంధనం, 9 పోగులతో ఉన్నటువంటి ప్రతిసర బంధనాన్ని ఇదిగో శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అవస్థలన్నిటికీ చిహ్నంగా భావన చేస్తూ లోక కళ్యాణ కారకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు నిత్య కళ్యాణాన్ని నిర్వహించుకునేటటువంటి ఈ సందర్భంలో ఒక దీక్షా కంకణాన్ని చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవార్లకు కూడా స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ఈ యొక్క ప్రతిసర బంధనాన్ని సమర్పించడం చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా విధి విధానాలన్నీ కూడా ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి అన్నట్లుగా చేస్తూ ఉన్నప్పటికీ దివి నుండి దేవతలందరూ దిగివచ్చి ఇదిగో ఈ రకమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో సభక్తిపూర్వకంగా వీక్షించేటటువంటి ప్రేక్షక మహాశయులందరూ కూడా దివ్యమైనటువంటి ఒక ఆనందానుభూతికి లోనవుతూ ఉంటారు. అందుకనే ఈ యొక్క కైంకర్యంలో స్వాముల వారు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాస ప్రభు నేడు కళ్యాణ చక్రవర్తిగా బంగారు సింహాసనాన్ని అధిష్ఠించి లోకాలనే పావనం చేస్తూ ఉన్నాడు శ్రీనివాస ప్రభు. పావనమైనటువంటి పావనం అనే శబ్దమే ఒక గంభీరమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి, ఒక ఆధ్యాత్మిక విలువలను పెంచేటటువంటి ఒక శబ్దంగా అన్నమాచార్యుల వారు అనేక సందర్భాల్లో ఆ యొక్క శబ్ద ప్రయోగాన్ని చేశారన్నమాట. కాబట్టి స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ప్రతిసర బంధనాన్ని అమర్చినట్లే ఇప్పుడు అమ్మవార్ల యొక్క వామహస్తానికి కూడా ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీదేవి భూదేవి ఎంత చక్కనైనటువంటి తల్లుల్లో చూశారా. అందుకనే అంటారు లోకంలో అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ జరిగినట్లే, అన్నీ ఉన్నట్లే అని. అందుకని అనేక రకాలుగా ఈ యొక్క అవస్థలన్నీ కూడా పరమాత్మకు అందజేసేటటువంటి ప్రక్రియను అమ్మవారే తీసుకుంటూ ఉంటారు. నా భక్తుడు, నా బిడ్డడు అక్కడ ఇబ్బందులో ఉన్నాడు అని గ్రహించినదే అమ్మవారు ఎప్పటికప్పుడు ఆ బిడ్డ యొక్క యోగక్షేమాలను గ్రహించేటటువంటి లోకపావని. కాబట్టి అమ్మవారి యొక్క కరుణ అందరికీ అవసరం. అందుకని ఒకానొక సందర్భంలో అనేక వాగ్గేయకారులు కూడా అమ్మవార్లను స్తుతించడం జరుగుతూ ఉంటుంది. స్వామి ఇదిగో ఈ రకమైనటువంటి మా అమ్మవారు ఉన్నారు, మమ్మల్ని రక్షిస్తారు, చల్లగా చూస్తారు అనేటటువంటి నివేదనాపూర్వకమైనటువంటి ఒక హృదయావిష్కరణ చేస్తారన్నమాట వాగ్గేయకారులు. కావున ఈ యొక్క కైంకర్య విధులలో స్వామివారు అమ్మవార్ల యొక్క కూడికతో నేటి నుంచి ఈ యొక్క కైంకర్య విధులలో ఆంతర్యాన్ని సూచిస్తూ అసలు అన్యోన్యత అంటే ఇదిగో ఇలా ఉండాలి, భార్యాభర్తలంటే ఇదిగో ఇలా ఉండాలి, లోకానికే తల్లిదండ్రులైనటువంటి అమ్మవారు అయ్యవార్లు ఈ విధంగా అమ్మవార్లు కలిసి ఈ నిత్య కళ్యాణ కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారంటే ఇది ఈనాటి బంధమా? ఈనాటి బంధం కాదు. స్వామివారు శ్రీ వెంకటేశ్వరుడు, అలనాడు శ్రీకృష్ణుడైనా, రాముడైనా, శ్రీరామచంద్రుడైనా, మత్స్యావతారమైన, కూర్మావతారమైన, నరసింహమూర్తైన ఈ అవతారాలన్నిటి యొక్క సారం ఒక ఎత్తైతే ఈ కలియుగంలో ప్రత్యక్షంగా అర్చామూర్తి తత్వంగా నిత్య కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందడం మరొక రకమైనటువంటి విశేషాంశం. ఎందుకు అంటే ప్రస్తుత దేశమానకాల పరిస్థితులను బట్టి వివాహము అనేటటువంటి ఒక వ్యవస్థ ఏ స్థాయిలో ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, పెళ్లి మంత్రాలలో ఉండేటటువంటి అర్థాలు ఏ విధంగా ఉంటాయి, ఇవి వైదికంగా ఉండేటటువంటి ఈ మంత్రాలకు అర్థాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ వివరణ తెలియజేసుకుంటూ ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహించుకోవడం మనకు సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఓం నమో వెంకటేశాయ. ैर्वावृद्धांशं शुद्ध आशीर्वान् ममक्ते इन्द्रशुद्धो न आगहि शुद्ध शुद्धाभिरुद्भिः शुद्धोरयं निधारक शुद्धो ममत्यशोम्यः इन्द्रशुद्धो हिनोरयं शुद्धो रत्नानि दाशुरे शुद्धो वृत्नानि जिग्नसे शुद्धो वाजं देवहूतिः दैव्याहोता रावणचन्द्रपूर्वेरिष्टास्यामधर्मासुवीराः मह्यं यदन्तमवयानहव्यागोति सत्यामनसोमे अस्ते ये नवानिकाङ्कतपच्चनाहं विश्वे देवासो अधिभोजनानि ऋणकृणोत विश्वे देवास यः वीरयध्वं माहास्महि प्रजगामातरो ब्रह्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेत यः सिञ्चतपसो युज्यनिष्यते अग्निमश्वत्थादिहव्यवाहकं श्रीगर्भाञ्जनगिन्योमयो भूः
घृतप्रतीको कृतयोनिरग्निकृते समिद्धो घृतमस्यान्नं घृतप्रशस्त्वा सरितो वहन्ति घृतं पिबन् सुगिरादिक्षदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तातुषे मतसृजो वेन आवः स बुद्ध्या पवमास्य विष्टासतश्च यो नमसतश्च वः ॐ भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासुकं सोमो वीरङ्करमन्यन्तराते साधन्यं विदत्यकं सभेकं तिस्रवणं योदराज तस्मै ॐ भूस्वमावाहयामि ॐ भवर्यज्ञाङ्गमावाहयामि ॐ सवृन्दमावाहयामि ॐ भूर्भुवस्वस्त्यन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानो सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रयं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रयं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वायुभूते स्तो विष्णोर्मणधा भूते स्तो जिग्नस्य पावने स्तः परशति पवित्रे स्तो वैष्णव्यो देवसवदप्रसवनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मे भेरापो देवीर्ग्रे वो अग्रे गवोग्रयमं यज्ञं यदाग्रे यज्ञमदन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्हीनागं स्मृतां यत्र लोकस्तत्रयं यज्ञं यजमानं च धेः ॐ प्रणय सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्हीनागं स्मृतां यत्र लोकस्तत्रयं यज्ञं यजमानं च धेः ॐ प्रणय कोपप्रणयतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञं संसाधयन्तुनः इदं वदन्ते घृतपट्टावदागसहस्रभूषं यजमानेऽन्यञ्चतेः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोमावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे कृष्णरोवामि ब्रह्मणे कृष्णरोवामि इन्द्रागे कृष्णरोवामि अग्नये कृष्णरोवामि सोमागे कृष्णरोवामि अग्नये कृष्णरोवामि सोमागे कृष्णरोवामि अग्निशोमाभ्यां कृष्णरोवामि प्रजापतिगे कृष्णरोवामि ब्रह्मणे कृष्णरोवामि इन्द्रागे कृष्णरोवामि वशभ्यो कृष्णरोवामि मरुद्भ्यो कृष्णरोवामि रुद्रेभ्यो कृष्णरोवामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे कृष्णरोवामि बृहस्पतये कृष्णरोवामि मित्रागे कृष्णरोवामि वरुणागे कृष्णरोवामि आदित्येभ्यो कृष्णरोवामि अश्विभ्यां कृष्णरोवामि पूष्णे कृष्णरोवामि कक्षागे कृष्णरोवामि कक्षदेवत सोमागे कृष्णरोवामि औपासनयज्ञागे कृष्णरोवामि विश्वेभ्यो देवेभ्यो कृष्णरोवामि आद्यं तृप्यधिस्त्रयामि जलं तृप्यधिस्त्रयामि अग्ने द्योतरसे समितसे स्वाहा अमृतमशवारणमसे अन्तरितमृक्षोऽन्तरिता अनातयः प्रतिष्ठमृक्ष प्रतिष्ठा अनातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः देवस्ताजविधापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आद्स्य चरुभिः इमामे अग्निष्टगाधेनवः सन्त्वेका च शतं च सहस्रं च आयुतं च निगितं च प्रगितं च अर्पुदं च न्यार्पुदं च समुद्रश्च मध्यं च अन्तश्च परार्तश्च इमामे अग्निष्टगाधेनवः सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः गणपतये नमः वरुणाय नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सोहोजसे नमः जराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा षष्टिशतसहस्राण्यतमक्षयवर्पदमानया अयन्त यद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेतवर्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा स्तुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्ममुक्ताः अनुमतेन्ममुक्ताः सरस्वतेन्ममुक्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणे उपासनाग्नौ
सर्वप्रायश्चित्तार्थमतो देवादिशक्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुवा ॐ मतो देवा अवन्तरागिता विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेवनं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विसर्गतो प्रधानि विस्महे इन्द्रस्य इत्यस्य स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरादर्ग स्वाहा तद्विप्रासो विपन्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविधप्रासामीः ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొననిచ్చేరు గంధాక్షతల వెచలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొన కర్మణిహిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखानसे नमः अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्याभ्रजमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कार महदव्यक्ताख्य
सप्तावरणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्री वराह कूर्मानन्ताष्टदिक्कजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथोभागे महानालायमानस्य मणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतमण्डलीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रदीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपते संयमने रक्षोपते सिन्धुपते गन्धवत्यलकापते यशोपतेत्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिर्जवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलबलहिते लवणेक्षुसुरासर्पितक्षेरसुत्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भोप्लक्ष कुशक्रौञ्च शाकजाल्मलिपुष्पराख्य सप्तद्वेपद्वेपदे माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतगिम्बुरुषहारीलावृतपत्राश्वकेतकमालक हिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रगभस्ति पुण्डाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचाये तत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपागलोहितधामातपसङ्घातकालसूत्रादि द्विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रापशाणे एकैकतिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवासतीत्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तूर्यामशान्तमनवाजिपीयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलचित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखनोमणीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः ऋक्तगुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमंगल विग्रहस्य सिंहचक्रशार्ंग कौमोदके नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमत वैघानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूषस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणोख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारण भूषस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय अचिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनौ श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यमन आप्नवान और्ववेदन मञ्जारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारपदीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अयोनिजां भृगोः संगल्मदनयाम् उत्तर फल्गुणी नक्षत्रे कन्या रासौ जातायां श्री श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणे ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारपदीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यन्त मनोहरीं अत्यन्त सौन्दर्यवतीं
బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతే నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేదభ్యం బ్రహ్మలోకచికేతశగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేత చేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. మహాసంకల్పంలో 3 భాగాలున్నాయి. మొదట తానున్న ప్రదేశానికి పూర్వాంగం చెప్పడం, అందులో 7 ఆవరణాలు, 14 లోకాలు, అష్టదిగ్గజాలు, అష్టదిక్పాలకుల పట్టణాలు, అష్టదిక్పాలకుల పేర్లు, భరతఖండ విస్తీర్ణత మొదలైన వాటి ప్రస్తావన ఉంది. రెండవ భాగంలో తాను కన్యాదానం చేస్తున్న సంవత్సర మాస తిథివార నక్షత్ర వివరాలు చెప్పడం. మూడవ భాగంలో ఏ కోరికలు తీరడాని కోసం కన్యాదానం చేస్తున్నాడో వివరించడం. జన్మజన్మల నుండి మరి ఈ జన్మలో బాల్య యౌవన కౌమార వార్ధక్యాదులలో రాత్రివేళ పగటివేళ మహాపాతకాలు మటుమాయం కావడాని కోసం శ్రీహరి ఆదిత్య బ్రహ్మలోక ధ్రువలోక గోలోక నివాసం కోసం 100 యాగాల పుణ్యఫలం దక్కడాని కోసం శ్రీ విఖనసముని మతానుసారం చెప్పబడినటువంటి గృహ్య ధర్మ శాస్త్ర పురాణ ఇతిహాసాలలోనూ కన్యాదాన కల్పములోనూ చెప్పబడిన సకల ఫలాల కోసం కన్యాదానం చేస్తున్నానని చెప్పడం ఇందులోని ముఖ్యమైనటువంటి అంశాలు. కావున ధర్మము అంటే ఏంటి అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, ధరతి విశ్వం ఇది ధర్మః అని ధర్మశబ్దాన్ని పెద్దలు ఈ విధంగా నిర్వచించారు. ఈ లోకమంతా ఒక విశిష్ట శక్తి చేత ధరించబడి ఉన్నది, అదే ధర్మం. విశిష్ట శక్తి అంటూ ఉన్నాం కాబట్టి అది హేతువుతో నిర్ధారింపతగింది కాదు. అగ్రాహ్యమాన కారణో ధర్మః అని అందుకే అన్నారన్నమాట. మరి ధర్మాన్ని ఎవరు ప్రతిపాదించారు? వేద ప్రతిపాద్య ప్రయోజన వదర్థో ధర్మః అన్నారు పెద్దలు. అంటే వేదం ప్రతిపాదించినటువంటి విధంగా ఆచార వ్యవహారాలను పాటించడమే ధర్మమని స్థూలంగా అర్థం. ధర్మ్యం సదాచారం అని అందుకే అన్నారన్నమాట. ధర్మంలో 4 పాదాలున్నాయి. ధర్మస్య ప్రథమః పాదః సత్యమేతత్ శృతేర్వచః, ద్వితీయస్తు తదా శౌచం, దయాపాదః తృతీయకః, దానం పాదశ్చతుర్దశ్చ పురాణజ్ఞా వదంతి వై. సత్యం, శౌచం, దయ, దానం అన్నవి ఆ 4 పాదాలు అని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సచ వర్ణాశ్రమాది ధర్మరూప అని కూడా చెప్పారు. ఏ వర్ణాలకు చెందిన వారు ఏ ఆశ్రమాలలో ఏ పనులు చేయాలని శాస్త్రం నిర్ధారించిందో ఆయా పనులను నిర్వహించడమే ధర్మమని అర్థం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రవర్ణాలనేటివి అది భౌతికంగా కనిపించేటటువంటి వ్యవహారాలు కాదు. అంతర్ముఖంగా సాధనాపూర్వకంగా మానసిక స్థితిని బట్టి, పవిత్రతను బట్టి, ఆ స్వధర్మాన్ని బట్టి నిర్దేశించుకున్నటువంటి విధి విధానాలను బట్టి, ఆ యొక్క విధి విధానాలతో చేస్తున్నటువంటి కర్మలను బట్టి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అందుకనే సాత్విక రాజస గుణాలని ఆశ్రయించి భగవద్గీతలో చెబుతారు కదా, త్రిగుణాలకు అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ ఏ గుణాల వారిని ఏ విధంగా అనుగ్రహిస్తారు. ఇక్కడ వర్ణాలంటే గుణాలని అర్థం. ఏ గుణాలు కలిగినటువంటి వారిని ఏ విధంగా అనుగ్రహిస్తాడు పరమాత్మ. సత్వగుణం, రాజసం, తామసం అనేటటువంటి 3 గుణాల కలయికే కదా ఈ యొక్క అవస్థలన్నీ కూడా. మరి సత్వగుణములు ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధిస్తారు, ఆ విధంగా రాజసం కలిగినటువంటి వారు ఎవరిని ఆరాధిస్తారు, తామసం కలిగినటువంటి వారు ఏ విధమైనటువంటి ఒక శక్తులను ఆరాధిస్తారు అనేటటువంటి విషయాలన్నీ కూడా గీతాచార్యుడు బోధించాడు. కనుక మనకు సత్వగుణ ప్రధాన పూర్వకమైనటువంటి ఉద్దేశ్యం ఈ కైంకర్యాలన్నీ కూడా ఒక నిష్ఠతో కూడినటువంటివై ఆధ్యాత్మిక వైదిక ధర్మాలను అనుసరించి చేస్తూ ఉన్నటువంటి కైంకర్యాలు కనుక పూర్తిగా సత్వగుణ సంపన్నులైనటువంటి వారు మాత్రమే వీటిని ఆ స్థాయిలో దర్శించగలుగుతారు. కనుక స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నిష్ఠ ఎంత ధార్మికమైనటువంటి ఆచార వ్యవహారాలతో ఉన్నదో మనం దర్శిస్తూ ఉన్నాం. కాబట్టి
పవిత్రమైనటువంటి యజ్ఞం జరుగుతూ ఉన్నది అంటే అక్కడ మనము ఆహ్వానించకపోయినా సరే విచ్చేసేటటువంటి దేవతలు అనేక మంది ఉంటారు. అది సామాన్యమైనటువంటి మానవుడు తలపిస్తున్నా ఆ కార్యాన్ని తలపెట్టినా వారందరూ వస్తారు. అలాంటిది సాక్షాత్తు జగాలకే ప్రభువు అయినటువంటి శ్రీనివాస ప్రభువు ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా. కాబట్టి దేవీ దేవతలందరూ కూడా సర్వలోకాల నుంచి కూడా విచ్చేసి సూక్ష్మ రూపాలలో ఆయా విధానాలలో సాక్షాత్తు వారే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. అందుకనే చేసేటటువంటి ప్రతి కైంకర్యాన్ని తెలిసి అర్థం చేసుకుని ఈ యొక్క విధానాలేంటో మనం తెలుసుకున్నట్లయితే, ఆస్వాదించినట్లయితే మనం పూర్తి స్థాయిలో ఆత్మసాక్షాత్కారం అని చెబుతారు కదా, ఆ ఆత్మసాక్షాత్కారం అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ఫలితం అందరికీ ఉంటుంది ఒకే స్థాయిలో. కనుక తెలిసి చేసినటువంటి కైంకర్యానికి చాలా విశేషవంతమైనటువంటి ఫలితం ఉంటుంది. మానసిక ప్రజ్ఞ ఏ స్థాయిలో రమించేటట్లుగా భగవంతుడు మనల్ని అనుగ్రహించాడో ఆ విధంగా మనస్సును నిగ్రహించి అసంశయం మహాబాహో మనోదుర్ నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నట్లుగా అభ్యాసము వైరాగ్యము అనేటటువంటి రెండింటి ద్వారా మనసు అదుపులోకి వస్తుంది అని చెబుతూ ఉన్నాడు. అభ్యాసము అంటే సాధన అంటే పదే పదే చేస్తూ ఉండడం. ఒకసారి విఫలమైంది, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అలా సాధన విజయం చేకూరేటంత వరకు ఏదైతే చేస్తామో దానిని అభ్యాసము అంటారు. రెండవది వైరాగ్యం. విషయాలలో ఉన్నటువంటి దోషాన్ని గుర్తించడమే వైరాగ్యము అంటే. కాబట్టి ఆ రెండు కూడా గరుత్మంతుల వారికి 2 రెక్కలుగా చెబుతారన్నమాట. ఆ 2 రెక్కలు జీవితంలో అన్వయించుకుంటే ప్రతి ఒక్కరూ గృహస్థాశ్రమ ఈ యొక్క గృహస్థాశ్రమ ధర్మంలో నిర్వహించుకుంటున్నటువంటి వైరాగ్యము తర్వాత అభ్యాసం అనే రెండింటిని 2 రెక్కలుగా కలిగినటువంటి గరుత్మంతునిలాగా మనం భావించినట్లయితే మాంగళ్యధారణ సుముహూర్తం మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి
లక్ష్మీ నారాయణ యోగము రాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానసదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరణేహ బోద్రశకం సమాన ఆయ ప్రమోషి స్వాహా తన్నోగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేడోపజాసతిష్ఠాః యజిష్టో వహ్నినమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగంసి ప్రమోత్స్య స్వాహా సత్వన్నో అగ్నే మమో భవతే నేతిష్టో అస్యాపశతో వ్యుష్ట అవయక్ష్మణో వరణకం మృడానో వేహం ప్రదేకం సహవోనయేతి స్వాహా తమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసన హవ్యమోహితేయానో దేహిభేషటగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదిదేన్ మమగ్స్థాః అనుమదేన్ మమగ్స్థాః సరస్వదేన్ మమగ్స్థాః దేవసమిత ప్రాసావీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణే ఉపాసనాగ్నో లాజహోమం హోష్యే అదిదేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవసమిత పృథువా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతే క్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామృతాగుం అనే విశ్వాభుతత్వజా వయంధారాభుతన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతే క్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామృతాగుం అనే విశ్వాభుతత్వజా వయంధారాభుతన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతే క్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామృతాగుం అనే విశ్వాభుతత్వజా వయంధారాభుతన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదిదేన్ మమగ్స్థాః అనుమదేన్ మమగ్స్థాః సరస్వదేన్ మమగ్స్థాః దేవసమిత ప్రాసావీః శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణే ఉపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదశత్వైష్టమహోమం హోష్యే అదిదేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవసమిత పృథువా ఓం మతో దేవా అవంతనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రైధానదధేపదం సమో నమస్యమాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగదో వృధాని పస్పృశే ఇంద్రస్య యుజ్యస్సఘా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంత సూర్యః దివే పచక్షురాదర్గ స్వాహా తద్విప్రాసో పన్యమోజాగ్రవాగం సస్సవింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదిదేన్ మమగ్స్థాః అనుమదేన్ మమగ్స్థాః సరస్వదేన్ మమగ్స్థాః దేవసమిత ప్రాసావీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణే ఉపాసనాగ్నో క్రమసాత్ పుణ్యార్థం ఉపరిష్టానంత హోమం హోష్యే అదిదేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవసమిత పృథువా యదస్య కర్మణోతిరేరచం యద్వాన్యోన్యభాగరం అగ్నిష్టస్మిష్టకృత్విద్వాన్ సర్వగ్స్మిష్టకం జహునం కరోతు స్వాహా అగ్నయే స్మిష్టకృతే జహుదహుదాహుతేనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా
ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రేవాదిష్టం సర్వత్రేవాదిష్టం దేవతమస్మై స్వాహ అగ్నయే సృష్టికృతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపదయే స్వాహ జన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్పునరాహార్జాతవేదావితర్హణి స్వాహ పునరగ్నిచక్షుర్ధాతురేంద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాజమం చక్షురాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వచనిష్టేభ్య స్వాహ భేషచంద్రిత్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దేవేభ్య స్వాహ తనూభ్య స్వాహ ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोस्येधेषेमहि स्वाहा समितशतेजोषितेजोमयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यदिन्त सप्तयो नीरामृत्वा कृतेन स्वाहा तथान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरहरहविषा कृतेन समादित्यैरवशभिः सम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरुक्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणरपितरपितामहा प्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममुक्स्ताः नमतेन्ममुक्स्ताः सरस्वतेन्ममुक्स्ताः देवसमिधप्रासावेः आवाहन देवताभ्यो नमः यदा संहिता स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सतसि सर्वे भूयात् स्वाहा सतसि सर्वं मे भूयात् स्वाहा अक्षरमक्षत्यै जुहोमि अक्षितामसि मामे ज्येष्ठाः वरशिष्ठाकक्वरेष्ठो क्रमवचो अपावधेन् त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नयनं माजे एकवर्धमत्र मेधामश्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमूख्या ग्रन्थेन विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्दयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम् आबोहिष्ठामयो भवस्तानवूर्जे दधातन महेरणाय दिक्षसे यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वे भूजासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वे भूजासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वे भूजासं मय मेधां मय प्रजां मय यज्ञस्तेजो दधात मय मेधां मय प्रजां मय इन्द्रियं दधात मय मेधां मय प्रजां मय सूर्यो भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं भदासनाय कृन्तमया देव परिपूर्णं तदस्ते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णान् स्मरणं ब्रह्मकायेन वाचामृतेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनःपादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः आद्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं
క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో మనం ఇప్పుడు సమంత్రపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి లాజహోమము మరియు పూర్ణాహుతి అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని వీక్షించాము. ధర్మాన్ని రక్షించుకోవడం, ధర్మం అంటే వేద ధర్మమే, వేదంలో చెప్పబడినటువంటి దేవతల యొక్క పూర్తి నిష్టను కలిగి ఉండడం. ఇప్పుడు జరుగుతున్నటువంటి వారణమాయం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం, వీక్షిస్తూ ఉన్నాం. సనాతనమైనటువంటి ధర్మాన్ని, ఆ ధర్మానికి మూలమైనటువంటి వేదం వసుధైక కుటుంబం అన్న భావనను ఆధారంగా కలిగి ఉన్నది. సర్వే జనాః సుఖినో భవంతు అన్నది మన వేద సంప్రదాయం. సుఖంగా ఉండడం అంటే ఎలా పడితే అలా సంపాదించి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టి నియమాలు లేని సుఖాల్ని పొందడం కాదు. ఒక పద్ధతి గల సంసార జీవితం ధర్మాలన్నింటికీ మూలం. ఎంత గొప్ప విలువైనటువంటి సమాచారమో చూశారా? సంసారులైనా, పెద్దలైనా, పిన్నలైనా, ఏ కులానికి చెందినవారైనా కొన్ని నియమాలను పాటించినప్పుడే మన ధర్మాన్ని కాపాడిన వారమవుతాం, లేకపోతే మన ధర్మానికి మనమే ద్రోహం చేసిన వారం అవుతాం. కనుక ఒక పద్ధతి గల సంసార జీవితం ధర్మాలన్నింటికీ మూలము. ఈ యొక్క మాట కళ్యాణ మహోత్సవానికి ఒక మూల స్తంభం లాంటిది. ఇప్పుడు మనం దర్శిస్తూ ఉన్నాం మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి మనోల్లాసభరితమైనటువంటి కైంకర్యాన్ని. స్వామివారు ధరించినటువంటి మాలను అమ్మవార్లకు ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా అమ్మవారి కంఠసీమను అలంకరించబడినటువంటి మాలను రకరకాల పుష్ప విశేషాలతో దర్శిస్తూ ఉన్నటువంటి ఆ మాలను స్వామివారి యొక్క కంఠసీమకు ధరింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అయ్యవారు ధరించినటువంటి ఆ మాలను మళ్ళీ భూదేవికి సమర్పించడం, అదేవిధంగా శ్రీదేవికి సమర్పించడం, ఇద్దరి సతులతో ముద్దుల మగడు తానై ఈ విధంగా దర్శనమిస్తూ ఉన్నాడు లోకలోకాలకు అనేటటువంటి ఒక టీవీతో రాజసంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు శ్రీనివాస ప్రభువు. ఆ విధంగా అమ్మవార్లు, ఇరు అమ్మవార్ల యొక్క సౌశీల్యమైనటువంటి నిష్ఠ ఏదైతే ఉందో అది లోకాలకు కూడా, స్త్రీ జాతి మొత్తానికి కూడా ఆ ఆదర్శాన్ని కుమ్మరింపజేయడానికే అమ్మవార్లు మనకు ఈ విధంగా దర్శనమిస్తూ ఉన్నారు. కావున ఈ మాలా పరివర్తనం అనేటటువంటి విశేషవంతమైనటువంటి కైంకర్యంలో ఒక దేదీప్యమానమైనటువంటి ఆత్మలను ఆకర్షించేటటువంటి ఒక కైంకర్యం దాగి ఉన్నది. అది మనం మనసా వాచా కర్మణ నమ్మిన వారమైతే శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణోత్సవంలో మనందరం కూడా అక్షింతలు ఏ విధంగా తల మీద మెరుస్తూ ఉంటాయో ఆ విధంగా మన మనస్సులన్నీ కూడా ఆ విధంగా అక్షతారోపణం, తలంబ్రాలు పోయడం అక్షతారోపణం, వధూవరులు ఒకరి తలపై మరొకరు పసుపుతో తడిపిన ఆ అక్షతలను దోషిళ్లతో పోసుకోవడం, దుర్వాంకురం, పువ్వులు, గంధం, నవమోక్తికాలు కలిసినటువంటి అక్షతలను స్వామివారి మీద దేవేరులకు సమర్పించడం ఈ తంతు ప్రత్యేకత. ఈ సందర్భంలో వాయించేటటువంటి ప్రత్యేకమైన సన్నాయి వాయిద్యం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కావున స్వామివారికి ఈ కైంకర్యంలో అక్షతారోపణం అనేటటువంటి కైంకర్యాన్ని మనం ఇప్పుడు తిలకిస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి దివ్యమైన అన్నమాచార్యుల వారి సంకీర్తన ఈ విధంగా స్వామివారి నిష్టను, ఆ భక్తిని మనకు సూచిస్తూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే